ఉన్నారని అర్థం. అక్కడ మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. చూడండి, ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? మీరు పని మీద ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడున్న సంఘాన్ని ఎప్పుడన్నా దర్శించారా? మనం ఆ పని చేయం. ఊరిలో ఉంటే పాస్టర్ గారు ఫీల్ అవుతాడని చెప్పి మనం ప్రార్థనకు వస్తాం, కానీ లేదు కొన్ని సందర్భాల్లో మనమే ఇష్టపూర్తిగా వస్తాం. కానీ బయటికి వెళ్ళామా ఇక అంతే, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే ప్రార్థన. చూడండి, నిజమైనటువంటి విశ్వాసి అయితే, ఆసక్తి ఉన్నటువంటి విశ్వాసి అయితే ఏ ఊర్లో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులను కనుగొని వారితో గడుపుతాడు. పౌలు, లూకా ఇంకా మిగతా వాళ్ళు తూరు అనేటువంటి పట్టణంలో ఉన్నారు. అక్కడ దాదాపుగా వాళ్ళు వారం 10 రోజుల వరకు ఉండొచ్చు. 7 రోజులు ఉన్నారంట అక్కడ. 7 రోజులు ఏం చేశారంట? మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వీళ్ళే ఇక్కడ ఎక్కడుందాయా సంఘం, ఎక్కడుంది, ఇక్కడ క్రైస్తవులు ఎక్కడున్నారు అని వాళ్లే వెతికల్లా కనుక్కొని వారితో 7 రోజులు గడిపారంట. నిజంగా సంఘంతో గడపటం అంటే అది మనకి ఆశీర్వాదకరం. లోకస్తులతో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మనం కూడా లోకస్తుల యొక్క మాటలు వినాల్సి ఉంటుంది. వాళ్ళ సహవాసం మనకు కూడా అంటుద్ది. వారి క్రియలు మనం కూడా నేర్చుకుంటాం. అలాగే విశ్వాసులతో ఉంటే విశ్వాసుల యొక్క క్రియలు మనము నేర్చుకుంటాం. వాళ్ళతో సంతోషం అనుభవిస్తాం మనము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు అంటే ఆ తూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు, వారిలో కొంతమంది అంట, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. వాళ్ళలో కొంతమంది ప్రవచించేటువంటి వ్యక్తులు ఉన్నారు.